దోస్తులందరికీ క్షణార్థులు. మీ సినిమా ముచ్చట్లు 242 కొత్తగా వచ్చిన వాళ్ళంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజ్మెంట్ ని ఆనందాన్ని ఇస్తుంది మరికొన్ని వీడియోలు చేయడానికి. రే తమ్మి, ఇంకోటి తెలుసారా? ఏంటన్నా ఏంటది? మన పుష్పది క్లైమాక్స్ ఫైట్ చూసారా? మా తోడు ఇన్స్టాగ్రామ్ తగలబడిపోతాను. ఎక్స్ అయితే ఘోరంగా హై ఉన్నది తెలుసా? అరే మార్వల్ పనికిరాదట. ఆ ఫారెన్ వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ కి నాకైతే పిచ్చి లేచిపోయింది. అల్లు అర్జున్ ఫ్యాన్ గా నేను గర్వపడుతున్నాను తెలుసా. నేను కొన్ని షేర్ చేసుకున్నా, వీడియో పెట్టుకున్నా తెలుసా? ఏదది ఇన్స్టాగ్రామ్ లో గిట్లా పనికత్తే ఏమోనని. ఇది ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నావా? నీకు పంపిన ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఫోటో పెడతానులే నీకు ఫోటోను నీకు డిస్ప్లే మీద. ఇగో ఇంకోటి ఏమున్నది? ఏ మార్వల్ హ్యాస్ బీన్ ల్యాకింగ్ దిస్ క్రియేటివిటీ, దే హ్యావ్ ఏ బడ్జెట్. మ్యాక్స్ ఉన్నది బ్రో అక్కడ. అసలు అక్కడ వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ కి కోసేసుకున్నాను. నిజం పిచ్చి లేచిపోతుంది తెలుసా. అసలు అదే అల్లు అర్జున్ ఫ్యాన్ గా నేను గౌరవపడుతున్నాను రా. లేదు అసలు నిజంగా మేబీ వర్తే భయ్యా ఫైట్. అసలు ఎక్సలెంట్ గా అయితే పిచ్చి లేచిపోతుంది తెలుసా. పుష్ప 2 క్లైమాక్స్ వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ కి డీటెయిల్ గా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఫస్ట్ రిఫరెన్స్ కూడా ఉన్నది ఆ ఫైట్ లో తెలుసా. అవును, కొంతమంది అయితే మరి ఓవర్ గా అది ఇదని పెడుతున్నారు కానీ అది కాదు అక్కడ. మామూలుగా లేదు భయ్య అసలు. ఒక్కొక్కరు రచ్చ చేస్తున్నారు, ఎగబడుతున్నారు. అదే నేను కొన్ని చూసారా, నాకైతే పిచ్చి లేచిపోయింది తెలుసా. దమాక్ పని చేయలే, నిజం చెప్తున్నా. అసలు అది హాలీవుడ్, బాలీవుడ్ ఏ రేంజ్ లోకి ఎక్కడికి వెళ్ళి మార్వెల్స్ నే కొట్టి అంత హైలో ఉన్నదంటే చూడు, మార్వెల్స్ కూడా పనికి రాదు అట్లున్నది. అక్కడనే నాకు ఘోరంగా హై అనిపించింది. మార్వల్ తో కంపేర్ చేసినంటే వీఆర్ గ్రోయింగ్ బ్రో. మనం ఎదుగుతున్నాం తెలుసా. అసలుకైతే మెట్టు కాదు అసలుకైంది, ఒకటేసారి దుమ్మని మనకి ఎదుగుతున్నాం. మన లెఫ్ట్ డైరెక్ట్ మన తెలుగు ఇండస్ట్రీ ఇక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడికా. ఇంకోటి తమ్మి, నీకు గుర్తుపెట్టుకోండి మాటలు చెప్తున్నా చూడు. 2-3 years తర్వాత హాలీవుడ్ కి మనం కాంపిటీషన్ ఇస్తాం. డెఫినెట్లీ ఇక్కడ థియేటర్ల కోసం ఎట్లా కొట్టుకుంటామో అక్కడ కూడా ఒక రోజు వస్తుంది మన తెలుగు సినిమా థియేటర్ల కోసం కొట్టుకునే రోజు గర్వపడేలాగా వస్తుంది. హాలీవుడ్ వాళ్ళు తెలుగు బాలీవుడ్ తగల పడిపోయింది. బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు చెప్పుకున్నారు, ఏమని చెప్పుకున్నారు తెలుసా, పాన్ ఇండియా. వాళ్ళక్కడ చేతులు అయితే కదా. ఇంకోటి కొత్తగా నీకేమన్నా తెలిసిందా? ఇది పూజ ఎక్కితే ట్విట్టర్ లో కామెంట్ పెట్టిందంట. అసలు అలా వైకుంఠపురం అసలు అంటే ఏంటిది లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్ చెప్పు? తెలుగు కదా, మనోళ్ళగా తీసింది. తమిళ ఉంటుంది కదా. అంటే త్రివిక్రమ్ తమిళే, అల్లు అర్జున్ తమిళేనా? సరే, పూజ ఎక్కితే తమిళ్ తన కోసం చెప్పుకోవచ్చు మరి. ప్రొడ్యూసర్ తమిళోడే, తీసినోడు తమిళోడే, యాక్ట్ చేసింది తమిళోడే, అందరూ తమిళోడే. ఇంకోటి నేను కూడా షాక్ అయ్యాను. సరే, దంగల్ అంటే బాలీవుడ్ పక్కన ఉంటది. మరి బాహుబలి తమిళ అని పెట్టారు, మరి తెలుగు అని పెట్టారు. నాలెడ్జ్ లేదు బ్రో, నాలెడ్జ్. మన దేశాలకు లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఉంది బాహుబలి 2. చెప్పాను భయ్య, మన దేశం సెకండ్ ప్లేస్ లో. వీళ్ళకి వాళ్ళు అక్కడనే ఉండేసరికి హిందీ ఉండదు అనుకుంటున్నారు. హిందీ గానీ తమిళ గానీ వాళ్ళు అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీకు మాత్రం తెలిసే కామెంట్ పెట్టండి. మరి అలా వైకుంఠపురం తెలుగా తమిళ, మరి బాహుబలి 2 తెలుగా తమిళ, మరి బాహుబలి వాళ్ళు కూడా. ఇది ఎప్పుడో వచ్చింది కానీ యాక్చువల్లీ ప్రియాంక చోప్రా అదేదో ప్రెస్ మీట్ లో అంటుంది, రీసెంట్ సెన్సేషన్ బాహుబలి విచ్ ఈస్ గ్రేట్ అని అంటే, దట్ వాజ్ బాలీవుడ్ ఆర్ హిందీ తమిళ మూవీ ఐ థింక్ అంటే అట్లా చెప్పేసి యూజులు ఎగిరిపోయాడు. ఏంది రాజమౌళి తమిళ ఏంటి ఇప్పుడు ఏంటబ్బా అసలు భయ్యా. ప్రభాస్ ఎప్పుడు తమిళుడేండు అసలుకైంది. నీకు తెలుసు అసలుకైంది కన్నడ. ఇది డైరెక్ట్ ప్రశాంత్ నీళ్ళు అక్కడ ఇండస్ట్రీలో తీసింది. సెల్లారు ఏ సినిమా అన్నాడు? తెలుగు సినిమా అని చెప్పిండు, గర్వంగా చెప్పుకున్నా. డైరెక్టర్ అతనోడే, ప్రొడ్యూసర్ తమిళ, ఇది కన్నడ. మ్యూజిక్ డైరెక్టర్ కూడా కన్నడే, సినిమాటోగ్రాఫర్ కన్నడే, తెలుగు ఓవరాల్ టీం మొత్తం కన్నడే. కానీ తెలుగు సినిమా ఎందుకు అక్కడ తీసాం మనిషి. అక్కడనే మనం మనిషే గొప్ప.
అంతే కదా బ్రో. ఇప్పుడు సో జోక్సే పాడేది అంతే, మామూలుగా జోక్సే పాడి చెప్పుకుంటున్నాం. నాలెడ్జ్ ఉండాలి అంటే దేనికైనా ఒక నాలెడ్జ్. అంటే కొంతమంది సెన్సిటివ్ వాటికి, చిన్న చిన్న వాటికి కొంచెం చిరాకు పడతా ఉంటారు. సో ఎందుకు ఆ చిరాకు వల్ల వాళ్ళ కళ్ళలో పడ్డాం కదా. ఏమో బ్రో, నేనైతే ఉన్నది చెప్పేశాను. మరి మీకు తెలిసేమైతే కామెంట్ రూపంలో మీరు కూడా చెప్పండి. కొత్త కొత్త మూవీ వచ్చిన అప్డేట్స్ ఏంది అది నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చెప్పేది ఏమన్నదిలే, ఇప్పుడే చెప్పేసామంటే. చెప్పేద్దాం. కొత్త మూవీస్ అంటే ఇది VD12 7th కి, February 7th కి టీజర్ అండ్ టైటిల్ రిలీజ్ అవుతుంది. నీకు తెలుసా హరిహర వీరమల్లు ఎప్పుడన్నా మార్చున్నారు కదా, అది కంపల్సరీ వచ్చే సంవత్సరం అసలే రాదు. దసరా రాదు. ఇగో వీళ్ళు చేయబట్టి పాపం ఊజీ అయిపోయింది భయ్య. ఊజీ ఆల్మోస్ట్ ఇంకా 1 week అయితే వాళ్ళు పగ్గాలు పట్టుకుని ఉన్నారు. ఊజీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు అంటే పగ్గాలు పట్టుకుని రెడీగా ఉన్నారు, ఇక వదిలితే చెప్పండి వద్దామని. కానీ ఏడవుతున్నారు. ఈ టైం అసలు ప్రీషియస్ టైం భయ్యా, చాలా వాల్యుబుల్ టైం అసలు. ఎందుకంటే వాల్యుబుల్ ఎందుకంటే నేను ఎట్లా అంటున్నా అంటే సీజన్ బట్టి కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇప్పుడు అక్కడ ఆ పొజిషన్ లో ఏ రోత సీఎం వేసినా కూడా ఇండస్ట్రీ ఎలక్ట్ అయితే అలాంటిది. ఇప్పుడు అలాంటిది ఓజీ తీసేది తెలుసు. సార్ డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ మంచిగానే ఉన్నది, మ్యూజిక్ బాగున్నది. బయట హైప్ చిన్న న్యూస్ అయితే రియల్ గ్యాంగ్స్టర్ మూవీ అంటారు కదా, పార్ట్ 2 2 పార్ట్లు అంట. పార్ట్ 1 ఇప్పుడు రిలీజ్ అయ్యింది. అలాంటిది వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఓజీ పార్ట్ 1 అంటే ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ హరిహర వీరమల్లు వల్ల ఎటు కాకుండా అయిపోతుంది టైం. ఈ హరిహర వీరమల్లు అంటే అది వచ్చుడు చాలా కష్టం. నీకు తెలుసా ఇప్పుడు అల్లు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అట. అవును, అది మే ఆట ఏప్రిల్ కాదు, ఈ మంత్ ఫిబ్రవరి ఎండింగ్ లో స్టార్ట్ అంట. ఫిబ్రవరి ఎండింగ్ అప్పుడు అయిపోయిందా పోస్ట్ పెద్దగా? నాకు అప్డేట్ వచ్చింది. మైథాలజీ అంట కదా. మైథాలజీ ఏమనుకుంటున్నావు అసలు? సుబ్రహ్మణ్య స్వామిగా ఓ మురుగన్ తమిళ మురుగన్ శివుడికి సుబ్రహ్మణ్య స్వామికి శివుడికి మధ్య జరిగే సంఘర్షణ మేబీ అనుకోవచ్చు. అంటే అట్లా వచ్చింది. అసలే పుష్పాల్లో మామూలు అసలు లేడీ అవతారం వేసి కాళిక మాత అవతారం వేసింది. ఈసారి దేవుడే దిగి వస్తుండు. అంటే ఆడ జాతరలో వేషం వేసినాడు, డైరెక్ట్ సాక్షాత్ దేవుడే దిగి వస్తున్నాడు. సూపర్ బాయ్. అయితే అసలు ఎవరు మన సుబ్రహ్మణ్య స్వామి అంటే శివుని కొడుకు, 2వ కొడుకు. యాక్చువల్లీ నీకు తెలుసు అసలు బయట గాడ్ ఆఫ్ వార్ సుబ్రహ్మణ్య స్వామి. గాడ్ ఆఫ్ వార్ బాబు అయితే వైలెన్స్ మామూలుగా ఉండదు. అయితే దీపోత్సవం అసలు బడ్జెట్ చాలా అంట, మాక్సిమం 1000 CR అని తెలుస్తుంది. అయితే నీకు తెలుసు అసలు అయితే సుబ్రహ్మణ్య స్వామి కన్నా ఎక్కువ గణపతి దేవుని గురించి బయట తెలుసు. అవును, అంటే ఏదో ఉంది మనకు సుబ్రహ్మణ్య స్వామి తెలియని చాలా ఉన్నాయి. అవును భయ్, అసలు నిజంగా చెప్తూ మళ్ళా టు బి ఫ్రాంక్ త్రివిక్రమ్ ఇలా మైథాలజీలో ఎక్స్పోర్ట్. అవును భయ్య, ప్రతి సినిమాలో ఒక రిఫరెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క సినిమాలో అత్తారింటి దారిలో, జులైలో, సన్ ఆఫ్ సత్యమూర్తిలో, అజ్ఞాతవాసిలో. అవును. కానీ ఇంకోటి విషయం తెలుసా, త్రివిక్రమ్ ఏ విలన్ డైరెక్ట్ గా చంపడు. అది గమనించవా? ఏ విలన్ డైరెక్ట్ కూడా చంపడు. అలా మెంటల్ డైరెక్టర్ అంటే అర్థం చేసుకో. జెల్స్ అని కత్తి లోపల డైరెక్ట్ కాజ్ అయితే ఉండదు. కాజ్ ఆఫ్ సన్న సత్యమూర్తి చూడు, ఫోన్ మాట్లాడుతూ అక్కడ జెండా తగిలించిపోతాడు, ఫోన్ మాట్లాడుతూ చచ్చిపోతాడు. అంటే అతను ఆలోచన ప్రకారం కాలమే ప్రత్యక్ష తీసుకోవాలి, కాలమే సమాధానం చెప్తుంది మనుషులకి అనేది. ప్రతి ఒక్కరు తాను ఆగి రివెంజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. కాలం అనేది ఒకటి ఉన్నది, చూస్తూ ఉంటది. మన ఈ సినిమా సర్వేంద్ర సమేతలా యుద్ధం ఎప్పుడు చేయొద్దు, యుద్ధం ముఖ్యంగా ఎప్పుడు యుద్ధం చేయొద్దు, ఆగున్నాడే గొప్పడు. ఓ అట్లా ఈ డైలాగ్ యాక్చువల్లీ ఇదైతే కరెక్ట్ కాదు, కానీ చెప్తున్నా. ఓకే ఓకే, మెయిన్ థీమ్ చెప్తున్నావు. ఓకే ఓకే. క్లైమాక్స్ అరవింద సమేత క్లైమాక్స్ హీరో చంపక చూసినావా? అంటే కొంచెం చంపుతాడు డైరెక్ట్ ఎఫెక్ట్. ఇప్పుడు నీ కోసం అయితే వార్ అవుతుంది అంటే నేను చంపుతా అంటాడు. నాకు ఫస్ట్ చాయిసెస్ ఇచ్చిండు నెంబర్ అంటే అర్థం చేసుకుంటే మహాభారతంలో దుర్యోధను కూడా కృష్ణుడు అర్జునుడు చాలా అవకాశాలు ఇచ్చిండు. అవును, మరి నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పి తర్వాతనే లాస్ట్ వార్లకు దిగి. అసలు యుద్ధం ఎందుకు స్టార్ట్ అయ్యింది చెప్పు? స్టార్ట్ కాకపోతే ప్రతి బేసిక్ థింగ్స్ మన మైథాలజీని ఫాలో అవుతున్నాడు కాబట్టి సో మంచి నాలెడ్జ్ ఉందంటావు మైథాలజీ మీద. కానీ
నువ్వు అట్లా అర్థం కానీ ఇది బిగ్ స్కేల్ కదా అన్న, పెద్ద స్కేల్ లో కదా ఇది పోస్ట్ ప్రొడక్షన్. యాక్చువల్లీ ఇది 1 year తీసుకుంటా అనుకున్నా కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి ఇప్పుడు వచ్చే అవకాశం లేదు, 2-3 సంవత్సరాలు పడుతుంది. షూటింగ్ స్టార్ట్ అన్నావు ఇంకెంత. అవును, కానీ మైథాలజీ కదా, కంపల్సరీ 2-3 years పడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ది అట్లీ 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 తర్వాత సందీప్ రెడ్డి వంగ. చేంజ్ ఏం లేదు, ఫిక్స్ ఇది. బ్రో నిజం చెప్పు, సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలలో ఎట్లుంటాడు? అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి చెప్పు, ఇంటర్వ్యూలలో కోపంగా ఉంటుంది కదా 100%. ఇట్లా చూస్తుంటారు గుర్రు అని. కానీ అతను వేసే క్వశ్చన్ కి సమాధానం చెప్పలేక. నేను చెప్పేది నువ్వు అది కాదు, నువ్వు ఎడపోకు, నేను చెప్పేది క్యాజువల్ కామెంట్ అయిపోయి. చెప్పండి. ఇప్పుడు ఇంటర్వ్యూలలో గుర్రు అని చూస్తుంటారు. అవును, అదే అమ్మాయి అని ఎవరైనా మాట్లాడనుకో హ్యాండ్స్ నవ్వుతా ఉంటాడు. సింపుల్ మైల్, బేసిక్ హ్యూమన్ బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్. ఇప్పుడు చూడు, మొన్న తాండలు ప్రెస్ మీట్ జరిగినప్పుడు నేను గది చూసాను, నేను అడిగింది అసలు కానీ సాయిపల్లి చూస్తే నమ్ముతాడు, అయ్యా పొంగిపోతాడు, బ్లెష్ అవుతాడు మంచి. సాయిపల్లిని అర్జున్ రెడ్డి సినిమా తీసుకున్నారట, ఆ ఆడిషన్ కి వచ్చిందట తెలుసా సాయిపల్లి. అవునా? అయితే ఏది బ్లెష్ అవుతుంది ఆమె. లేదు అంటే అట్లా మేబీ తెలియదు నాకు అంత. ఇంకోటి బ్యాడ్ థింగ్ నీకు తెలుసా స్పిరిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయిపోయిందంటే నెక్స్ట్ మే వరకు స్టార్ట్ అవుతాడు. ఫ్రెండ్ జోన్ అనే అయితే మామూలుగా స్పిరిట్ ఇది ఫ్రెండ్ జోన్ అని తెలుస్తుంది. ఫ్రెండ్ జోన్ కాదు, అది మొత్తం మాఫియా ఏది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ ఇన్సిడెంట్ జరిగింది కదా, మేబీ అదేమైనా ఇంపాక్ట్ పడుతుంది ఏమో. స్టోరీ స్క్రీన్ ప్లే అయితే అయిపోయింది, మళ్ళీ ఈ మనిషి అయితే ఎక్కువ టైం తీసుకుంటాడు. మేబీ నెక్స్ట్ ఇయర్ 27 వరకు సిమ్ అయిపోవచ్చు, కానీ ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు భయ్యా. అది ఒక మాక్సిమం 1.5 year పడుతుంది. ఎందుకంటే అంటే మన సందర్భంలో కొడతాడు యానిమల్ కంపేర్ చేస్తే. అంటే బ్యాక్ సోర్స్ చూసుకుంటే అట్లా అయిపోయింది. కానీ మరి ఇదెంత అంటే పెద్ద స్టార్ కదన్నా ప్రభాస్ అన్న, పెద్ద పెద్ద అంతా ఉన్నారు. ఊళ్ళే ముకుందని కూడా ఉన్నాడు ఆటో. అవును, అంటే బయట వచ్చింది. అఫీషియల్ గా అయితే ఇంకేమీ ఇవ్వలేదు. అఫీషియల్ గా అయితే బయటికి రాలేదు. సీతారామన్ గానీ, మృణాల్ ఠాగూర్ గానీ అంతే అంటావా? ఏమన్నా ఒక బిట్ పడుతుంది యానిమల్ టైప్? కంపల్సరీ పడాలని కోరుకుంటున్నాం. ప్రభాస్ దగ్గర ఉన్న లేదు, ప్రభాస్ అన్న ఈ రకంగా సుఖపడి ఏం చెప్తావు ఇక వెళ్ళేమో ఇప్పుడు చేసుకోడా అన్న నువ్వనే కానీ ఇంకేం చెప్తావు చూస్తారు. VD12 అయితే January 7 కి అది టైటిల్ టీజర్ రిలీజ్ అయితే ఇక్కడ పిక్చర్స్ మస్తు ఉన్నాయట అన్న. అసలు కంటే మంచిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అట, కంపల్సరీ గట్టినే ఉందట. మీ తాండలు అయితే బొక్క బ్లాక్ బస్టర్స్. ట్రైలర్లు కొత్త వచ్చిన చూసినాను అసలు కానీ. ఏది ఇంకోటి అక్కది కీర్తి సురేష్ మెంటల్ లేచిపోయింది. దాని లుక్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ దాని కూడా కొత్తగా ఉన్నాయి. ఫైట్ సీన్స్, దాన్ని చంపే విధానం హైలైట్ తెలుసా నీకు? రానా నాయుడు సీజన్ 2 వచ్చింది కదా, టీజర్ వచ్చింది. మామూలుగా స్వాగ్ వెంకీ మా స్వాగ్ అట్లనే ఉన్నది. అది ఎక్కడ తగ్గలేదు. అవును, ఎక్కడ తగ్గలేదు. మామూలు ఇంకేంటి